పరిటాల, కొల్లూరు గురించి కూడా మాట్లాడుకుంటే సార్, పరిటాలని వజ్రాలకి పెట్టింది పేరు అంటారు. కొల్లూరు నుంచి కోహినూరు వజ్రం కాకతీయుల కాలంలో తీసింది కొల్లూరు నుంచి అని అంటారు. సో అప్పట్లో ఒకవేళ ఇవన్నీ వజ్రాలు తీసింది ఇవన్నీ నిజమే అయితే అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ వాడేవాళ్ళు అసలు? అంటే మామూలుగానేమో గనుల ద్వారా బయటకు కాదు, కేవలం దున్నటం మట్టి దున్నుతారు కదా, అవి భూగర్భంగా ఉన్నమాట నిజమే. అనేక సందర్భాల్లో వర్షాలకు బాగా ఒత్తిడి ఎక్కువై భూమి అలా చొచ్చుకొని బయటకు వస్తాయి, దున్నుతుంటే బయటకు వస్తాయి. అలా అప్పుడప్పుడు బయటకు వస్తే ఇక్కడేదో ఉందరా అనుకుని తెలుసుకున్న నేపథ్యంలో అక్కడక్కడ వాళ్ళు తవ్వకాలు కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, పరిటాలే కాదు, చంద్రలపాడే కాదు, మీరు కృష్ణానది అటు పక్కకి వెళ్తే మీకు కోళ్ళూరు అని ఒక ఊరు ఉంటుంది. ఆ కోళ్ళూరులో ఇవాళ కూడా 200 మంది కూలీలు వెతుకుతూనే ఉంటారు. సాయంత్రానికి అయ్యో దొరుకుతాయి, వాళ్ళు వెళ్తారు చిలకలూరుపేటలోనో నర్సరావుపేటలోనో అమ్ముకుంటారు, సత్యనపల్లిలోనో. ఇది ఒక నిరంతరం కొనసాగేది. వజ్రకరూరులో కూడా అంతే, అనంతపురం జిల్లా. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో ఇప్పుడే కాదమ్మా, అసలు చారిత్రక తొలి యుగంలోనే ఇది వజ్రాల దాన్ని ఏమంటారంటే డైమండ్ శాండ్స్ ప్రదేశం అని పేరు దానికి. అంటే వజ్రాలు ఉండేవని, వజ్రాల దిన్నె అని కూడా పేరు. దిన్నె అంటే దెబ్బ. అవి అందుకని నిజాం ఏం చేశాడు, ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వలేదు కదా. మన పరిటాల వరకు ఉన్నటువంటి నైజాం పరగణాలని వాళ్ళకి ఇవ్వలేదు కదా, ఆయన దాచుకున్నాడు. కోళ్ళూరులో మీరన్నట్టుగానే కోహినూరు వజ్రం దొరికింది. అక్కడ దొరికిన తర్వాత అది కాకతీయులకి వచ్చిందని, ఆ తర్వాత మళ్ళీ కుతుబ్ షాహీల తర్వాత మళ్ళీ రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత దేనికి మొఘల్ సామ్రాజ్యానికి వెళ్ళిందని, మొఘళ్ళు మళ్ళీ దాన్ని కొంతకాలం వాళ్ళు అట్టు పెట్టుకున్నాక నాదిర్ షా దాన్ని తీసుకెళ్ళాడని, ఆ తర్వాత మళ్ళీ మీకు ఎక్కడంటే పంజాబ్కు పక్కనే ఉన్నటువంటి లాహోర్లో రంజిత్ సింగ్ అని ఆయన పరిపాలించేటప్పుడు అది ఆయనకు చేరిందని, ఆయన బహుమానంగా బ్రిటిష్ మహారానికి ఇచ్చాడని మనం అనుకుంటాం కదా. నిజంగానే ఇది ఇక్కడి నుంచి వచ్చింది. ఆ రోజుల్లో వజ్రాలు దేశంలో ఎక్కడ దొరికినా గోల్కొండ వజ్రాలకు పేరు. ఆల్బెరూని, తర్వాత టావెర్నియర్, వీళ్ళంతా రాశారు హాయిగా. ఈ ప్రాంతంలో ఉన్న వజ్రాలన్నీ చాలా నాణ్యమైనవి, ఎక్కువ క్యారెట్లు కలిగినవి అని. అందుకని గోల్కొండ వజ్ర వ్యాపారి అన్నవాడికి అంత పేరుండి ఆయన కూడా రాజుతో సమానంగా చూసేవాళ్ళు అనమాట. అది ఈ వజ్రాలకు సంబంధించిన నేపథ్యం. మనం ముఖ్యంగా కాకతీయుల చరిత్ర కూడా మాట్లాడుకోవాలి సార్. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చింది. సో ఇంకా కాకతీయుల కట్టడాల్లో ఇంకా అటువంటి యునెస్కో గుర్తింపు రావాల్సిన కట్టడాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఒక రామప్ప దేవాలయం ఏదైనా ఒక కట్టడాన్ని కానీ చారిత్రక స్థలాన్ని కానీ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడానికి ఒక ఎంపిక కమిటీ ఉంటుంది. ఆ ఎంపిక కమిటీ ఇప్పటికీ ఒక 10 రకాల ప్రత్యేకతలను పొందుపరిచింది. ఈ 10 రకాల ప్రత్యేకతల్లో ఏమిటి, ఎక్స్ట్రాడినరీ యూనివర్సల్ వాల్యూని ప్రతిబింబించాలి. శిల్పమా, కట్టడమా, స్థలమా అన్నది ఏదో ఒకటి. ఆ క్రైటీరియాలో ఎక్కువ శాతం కనుక ఉంటే ఓటింగ్లో దానికి ఇస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న మిగతా కాకతీయ ఆలయాల్లో ఆ స్థాయికి వచ్చి తొలతూగేటట్టు పొద్దున్న ఓటింగ్ దొరుకుద్ది, నిలబడలేదు. దీనికి రావటమే గొప్ప అదృష్టం అనుకోవాలి మనం నిజంగా. అంటే లేదని కాదు, అదృష్టం ఎందుకు అనుకోవాలంటే ఓటింగ్లో మీరు నమ్మరు, 4 రోజుల పాటు జరిగితే ముందు రాలేదు, టెంటేటివ్లో ఉంది, తర్వాత అనుకోకుండా ఒక గుర్తింపు వచ్చేసింది మనకి. అది రావాలంటే ఇప్పుడు అలంపూర్ దేవాలయాలకి ఆ గుర్తింపు దక్కటానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఎప్పుడు ఆ ఆక్రమణలు తొలగించాలి, చుట్టూ సుందరతరం చేయాలి, గతకాలపు అదే కట్టడ నైపుణ్యం మిగతా వాటిని తీసేసి నిజంగానే అసలు అలంపూర్ మామూలు దేవాలయాలమ్మా, దానికి ఇప్పుడు తెలంగాణలో టెంటేటివ్ జాబితాకి దక్కుతుంది. చార్మినార్, కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ ఫోర్ట్ ఎప్పటి నుంచో 2008 నుంచి అది టెంటేటివ్ లిస్టులో ఉంది. అంటే తాత్కాలిక జాబితాలో 20 ఏళ్ళ నుంచా. ఏం చేయాలని వాళ్ళు సూచించారు, మీరు అది చేయండి. అసలు వైర్లు ఏమిటి, చార్మినార్ దగ్గరికి నేను కూడా వెళ్ళేవాళ్ళు అమ్మటే, నేనే తీసుకెళ్ళాను వాళ్ళని, ఆ కమిటీని తీసుకెళ్తే వైర్లు కొన్ని 100 వైర్లు ఉన్నాయండి, పైనుంచి కిందకు 100 వైర్లు. మరి చార్మినారు ఈ వైర్ల సందులో నుంచి ఆ మినారెట్లను చూడాలంటే అందం భంగం కావట్లా, ఇవి తొలగించమన్నారు. అసలు ఒక షాపు కింద ఏదో ఒక షాపు, ఆ షాప్ పేరు చిన్నగా పెడితే సరిపోదు కదా,
షాప్ ఏమో 8 అడుగులు ఉంటే 12 అడుగులు బోర్డు ఉంటుంది దానికి. ఇవన్నీ వాళ్ళు ఉండటానికి లేదు, విజువల్ పొల్యూషన్ అని చెప్పారు. వాటిని మీరు తీస్తే, కింద డ్రైనేజీ వ్యవస్థను మారిస్తే, ఈ ఈ ఎలక్ట్రికల్ వైరింగ్ విధానాన్ని మార్చితే, అలంకరణలన్నీ తీస్తే, చుట్టూ దూరంగా నుంచి కూడా ఆహా ఏమి అందం, ఏమి సౌందర్యం, ఇలాంటి కట్టడం మరెక్కడా లేదు అనే భావన కలిగించే దృశ్యాన్ని మీరు పర్యాటకులకు, సందర్శకులకు అందిస్తే ఇస్తామన్నారు. ఏది? కొన్ని ఖాళీ చేయించాలి, కొన్నిటిని కూలగొట్టాలి. ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఎంతవరకు సాధ్యమవుతుందో నాకంటే మీకు కూడా తెలుసు.